దీర్ఘవ్యాధిగ్రస్తులారా సావధానంగా వినండి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని ఆయుర్వేదంలో చెప్పబడుతుంది. అంటే పూర్వజన్మ యొక్క పాపకర్మములు భయంకర రోగాలను పట్టి పీడిస్తాయి తప్ప సంభవం. అయితే అలాంటి రోగాల నుంచి తగ్గి మీరు విముక్తి పొందాలి అంటే ఆహారం అలవాట్లతో పాటు ఆహార వ్యవహార విహార విధానాలు మార్చుకోవడంతో పాటు వైద్య చికిత్సతో పాటు ముఖ్యంగా ఒక సత్కర్మ ఆచరించాల్సి ఉంటుంది. సత్కర్మ ఆచరించడం వల్ల మీ పాపకర్మం తీరిపోయి మీ రోగాలు త్వరగా తగ్గి మీరు రోగ విముక్తులై సంతృష్టిని జీవించగలుగుతారు. మీకు పట్టి పీడిస్తున్న భయంకర రోగాలు షుగరు, బీపీ, మోకాళ్ళ నొప్పులు లాంటి భయంకర రోగాల నుంచి మీరు విముక్తి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు సత్కర్మ చేసే తీరాలి. అంతవరకు మీ రోగాలు ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఎక్కడ వెళ్ళినా మీ రోగాలు తగ్గవు. వాటి అలానే జీవిత కాలం బాధపడతారు. మీరు నిజంగా మీ వ్యాధి నుంచి మీరు బయటపడాలనుకుంటే మేము మంచి మంచి హాస్పిటల్ చూపించుకుంటాము, మీరు ఎక్కడ హాస్పిటల్ చూపించుకొని ఏమైనా చేయండి, కానీ మీ రోగం తప్ప తగ్గాలనే తర్వాత ఖచ్చితంగా మీరు సత్కర్మ ఆచరించే తీరాలి. ఆ సత్కర్మ ఆచరించడం గురించి మేము ఏం చేసామంటే ప్రస్తుతం విశ్వరక్ష చారిటబుల్ ట్రస్ట్ పెట్టి కాలుష్యం, పర్యావరణం, నిరుద్యోగ సమస్యలతో సతమతమవుతున్న ఈ ప్రపంచాన్ని రక్షించే ప్రయత్నంలో ఆ చారిటబుల్ ట్రస్ట్ పెట్టాను. అంటే ఇప్పుడు మన కాలుష్యం వల్ల ఏమవుతుంది అంటే మనకు భూమి చుట్టూ రోజులు కూడా కట్ అయిపోయి సూర్యుడు డైరెక్ట్ అల్ట్రావైలెట్ పడి కళ్ళ మంటలు, చర్మ క్యాన్సర్లు, మంటలు ఇలాంటివి వచ్చి చనిపోయే రోజులు వస్తున్నాయి. దాని నుంచి రక్షించుకోవడానికి కాలుష్యాన్ని నివారించాలి. తర్వాత అడవులు నరికేయడం వల్ల వర్షాలు పడకపోవడం వల్ల అతివృష్టి, అనావృష్టి కలిగి అకాల వర్షాలతో కరువు కాటకాలు ఏర్పడి మనుషులందరూ ఆకలి దప్పులతో చచ్చిపోయే రోజులు వస్తున్నాయి. ధనవంతులైతే 1000 రూపాయలైతే ఉంటాయి కావచ్చు, 100 రూపాయలైతే ఉంటాయి కావచ్చు, కానీ అవి ఇస్తే 1 కిలో బియ్యం దొరకని పరిస్థితిలో అతను డబ్బులు బతకలేరు. కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ శ్రద్ధ తీసుకుని ఈ విషయరక్ష నుంచి పని చేయవలసిందే. డబ్బు ఉన్నవాడు లేనివాడు, పని చేయకపోయిన వాడు పట్టపడాల్సి వస్తుంది. బియ్యమే దొరకక కరువు కాటకాలతో అలవడించే పరిస్థితులు ఈ డబ్బులు ఎవ్వరి రాజకీయం ఏ పండు బలగం ఏది పనికి రాదు. మీరు ఖచ్చితంగా విషయరక్ష చేయడం ఒకటి దారి ఆ సమస్య బయటపడాలంటే. అంతేకాకుండా నిరుద్యోగ సమస్య కారణంగా ప్రభుత్వ శాఖ తీసేయడం వల్ల ప్రైవేట్ ఏర్పడి ప్రైవేట్లలో కూడా కొత్త యంత్రాలు పెట్టి మనుషులు తీసేయడం వల్ల పెరుగుతున్న నిరుద్యోగ సమస్య ఉగ్రవాదాన్ని తీవ్రంగా సృష్టిస్తే వాటి యొక్క అరాచక దుర్ఘటనలకు బలి కావాల్సి వస్తుంది. కనుక మీరు మంచి వ్యవస్థలో మంచి జీవితం కలిగి జీవించాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా విశ్వరక్ష పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ గురించి పనిచేయాలి. విశ్వరక్ష దీక్షను తీసుకోవాలి. విశ్వరక్ష దీక్ష తీసుకోవడం అంటే ఏమిటంటే విశ్వరక్ష చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అమ్మబడే లేదా వారి కార్యకర్తల ద్వారా అమ్మబడే ప్రతి వస్తువులను అక్కడి నుంచి కొనుక్కోవాలి. మీకు అవసరమైన ఏ వస్తువు అయితే మా దగ్గర అందుబాటులో ఉంటుందో అందుబాటులో ఉన్న వస్తువులన్నీ మీకు అవసరమైన ప్రతి వస్తువు మా దగ్గరే కొనుక్కోవాలి. నెంబర్ 2, ఇప్పుడు మేము రీఛార్జ్ బిజినెస్ చేస్తున్నాము. మీ ఫోన్ కాల్స్ రీఛార్జ్ కూడా మా సెంట్రల్ ద్వారా చేసుకోండి. లేదా మీ ఫోన్కి యాక్సెస్ చేస్తాను. ఒకసారి 500 రీఛార్జ్ బ్యాలెన్స్ చేసుకొని దానికి ఖర్చు అయిన తర్వాత మళ్ళీ 500 పెట్టుకుంటూ అట్లా మా సంఘ సభ్యులుగా మీరు ఉండవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం మా విశ్వరక్ష చారిటబుల్ ట్రస్ట్ నుంచి వీట్ గ్రాస్, గెనెడర్మా, అలోవెరా జ్యూసు, నూనె జ్యూసు, తర్వాత కాలర్ ఎనర్జీ పెండెంట్, తర్వాత యాంటీడెక్ చిప్, బయోనెజ్ కార్డ్ ఇలాంటి మిరేకిల్ ప్రొడక్ట్స్ కూడా మేము అమ్ముకున్నాం. కనుక వీటిని కొని లేదా మిగతాలతో కొనిపించి చేయండి. మీరు ప్రతి ఒక్కరు విశ్వరక్ష దీక్ష తీసుకోండి. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు విశ్వరక్ష దీక్ష తీసుకొని నెలకి మీరు సొంతంగా అయితే ఒక 40 సబ్బుల్ని, లేదు ఇతరుల ద్వారా అయితే ఈ 128 సబ్బుల్ని అమ్మడం ద్వారా మీరు ఉచితంగా మందులు పొందవచ్చు. అయితే మీరు సొంతంగా మీరు 40 సబ్బులు అయితే మీరు ఉచితంగా పొందవచ్చు. లేదంటే మీరు మెడికల్ షాప్లో పెట్టించడం ద్వారా కానీ ఇతరుల ద్వారా అందించడం ద్వారా స్కీమ్ ద్వారా కానీ మీరు అలా 120 సబ్బులు అమ్మినప్పుడైనా మీకు ఆ విధంగా మెడిసిన్ ఉచితంగా వస్తుంది. అంతేకాకుండా మీలాంటి షుగర్ వ్యాధిగ్రస్తులు ఆ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు కూడా అమ్మినప్పుడు వాళ్ళతో పాటు మీకు ఒకటి అదనంగా గిఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా మీ షుగర్ తగ్గే వరకు మా దగ్గర నుంచి పూర్తిగా ప్యాకెట్ రిపోర్టింగ్ చేసి తగ్గించే సపోర్ట్ చూడడం మీకు ఇవ్వబడుతుంది. ఇది సత్కర్మలు ఆశించే వారికే ఇవ్వబడుతుంది. మీరు ఎన్ని డబ్బులు చెల్లించినా ఈ మందు మీకు ఇవ్వబడదు. ఈ మందు తిని మీరు పూర్తిగా మీ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేయాలనుకుంటే ఈ విశ్వరక్ష దీక్ష తీసుకొని విశ్వరక్ష గురించి పనిచేయడం మొదలెట్టండి. ఇంకొకటి రీఛార్జ్ బ్యాలెన్స్ కూడా మేము మీ ఫోన్కు వేస్తాము. వేసి రీఛార్జ్ బ్యాలెన్స్ మీరు రోజుకి 300 అంటే యావరేజ్గా అంటే మంత్లీ పెరిగిన ఒక 10,000 రూపీస్ని మీరు రీఛార్జ్ చేయండి. అప్పుడు ఉచితంగా మందుకునండి.
ఇప్పుడు ఈ డిశ్చార్జ్ ద్వారా కానీ లేదా సోప్స్ ద్వారా కానీ 2 మార్గాల్లో ఏ మార్గం ద్వారానైనా మీరు కావాల్సిన మందు ఉచితంగా పొందడానికి ఈ 2 పనులను ఏదైనా ఒకటి చేయండి. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న మాకే సమస్య అనుకుంటారు. అయితే ప్రపంచ విజేత అలెగ్జాండర్ అంటాము. అలెగ్జాండర్ చివరకు ఒక రోగంతో నింపబడి చనిపోయారు. ఆ రోగం ఎంతగా బాధించిందంటే చంపడానికి వచ్చిన డాక్టర్ని శత్రువు అని తెలిసి కూడా చంపడం కూడా కాకుండా అతన్ని బతలాడి రిక్వెస్ట్ చేసి తను చంపు అర్జెంటుగా అని చెప్పి అర్థించాడు. అంతటి దీనస్థితి అతను దిగడానికి కారణం ఏంటంటే అతనికి వచ్చిన రోగం. అయితే రోగం అనేది వచ్చిన తర్వాత తగ్గడం అనేది కష్టం కనుక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది ఉంటుంది కనుక మొదలు రోగాలు రాకుండానే మన శరీరాన్ని కాపాడుకోవాలి. మనం వాడుతున్న బండిని ప్రతి 6 కోసం సర్వీసింగ్ చేయిస్తాము, కానీ మన బాడీకి ఏం చేయడం లేదు. దానివల్ల అనేకమైన రోగాలు మన బాడీలోకి వస్తున్నాయి. ముఖ్యంగా సమస్త రోగవర్ధకం మలబద్ధకం అంటాం. ఈ మలబద్ధకం ప్రతి వారంలో ఉంటుంది. అది తెలుసుకోలేక ఒక మాయా రోగం అంటే రోజు సాత్వికమైన రియాక్షన్ అవుతున్నాయి అనుకుంటారు, కానీ వాళ్ళ మలబద్ధకమే ఉంటుంది. ఈ పేరు కూడా పట్టుకుని మనం అలానే స్టాక్ ఉంటుంది. దానివల్ల అనేకమైన రోగాలు వస్తుంటాయి. కీళ్ళ నొప్పి నుంచి మొదలు పెడితే పక్షవాతం వరకు అన్ని రకాల రోగాలు కలిగిస్తుంది కనుక ఆ మలబద్ధకం పోవడానికి సంవత్సరం ఒకసారి విటమిన్ అనేది వాడాలి. అలానే కడుపు క్లీన్ చేసుకోవాలి, పొట్టను క్లీన్ చేసుకోవాలి, తర్వాత హార్ట్ క్లీన్ చేసుకోవాలి, కిడ్నీ క్లీన్ చేసుకోవాలి. ఇలా మన బాడీలో ప్రతి ఒక్క అవయానికి శుభ్రపరచడంతో పాటు శత్రువులను తయారు చేసే విధంగా ఆయుర్వేదం సంబంధించిన మూలికల్ని తినాలి. అయితే ఆయుర్వేదం మూలికలు అంటే అది మందు కాదు. ఎందుకంటే మీరు రోజు తింటుంది అన్నం కూడా చెట్టు నుంచి ఇచ్చిందే కాబట్టి అది రుచి ఉన్నాయి కనుక మీరు వాటి ఆహారం అంటున్నారు. మీరు ఇచ్చే రుచి లేని కనుక మందు అంటున్నారు. ఉదాహరణకు కరివేపాకు తింటే ఆహారం అంటారు, వేపాకు తింటే మందు అంటారు. రెండు ఒక చెట్టు వాకులే. అయితే మేము ఇచ్చేటువంటి ఏంటంటే పవర్ఫుల్. మీరు ఇచ్చేది మీకు రుచినే కనుక తింటున్నారు కనుక అది మీకు పూర్తి స్థాయి వచ్చిన ఇవ్వకపోవడే కాకుండా మీరు రోగాలకు కారణమవుతుంది. మేము ఇచ్చేది ఏంటంటే రోగాలు తగ్గించి ఇస్తాం కనుక అటువంటి మూలికలు అంటే ఆహారం, ఔషధీయ ఆహారం తీసుకోవడం ద్వారా మీరు 120 సంవత్సరాలు యవ్వనంగా ఆరోగ్యవంతంగా జీవించవచ్చు. తీసుకుని నెలసరిగా 120 years జీవించే అవకాశం ఆయుర్వేదం కల్పిస్తుంది కనుక మీరు వృద్ధాప్యం అనేటువంటి భయంకరమైనటువంటి స్థితిలో చేరుకొని ఒక నిస్సహాయ పరిస్థితిలో చనిపోకుండా, భయంకర పరిస్థితి చనిపోకుండా ఇది మీరు ఆరోగ్యంగా ఆరోగ్యాలతో 120 సంవత్సరాలు జీవించాలంటే కూడా మీరు విషయరక్ష దీక్ష తీసుకోండి, విషయరక్ష కార్యక్రమాలకు పాల్గొనండి. అలా చేయడం వల్ల మీకు ఉచితంగా మందులు వస్తాయి. అలా చేసే వాళ్ళకి మాత్రమే ఉచితంగా మందులు ఇచ్చి వాళ్ళను జీవితకాలం ఆరోగ్యంగా యవ్వనంగా ఉంచుతారు. అలాంటి జీవితమే ముఖ్యం. వృద్ధాప్యం అందరికీ కామన్గా వస్తుంది అనుకుంటారు, కానీ కామన్గా వచ్చేది కాదు. మీ నిర్లక్ష్యం వల్లనే వచ్చేది. వృద్ధాప్యం అనేది ఆ సరైన పదం కాదు. యాక్చువల్గా వయోధికులు రావాల్సింది వృద్ధులు ఎందుకు అంటున్నారంటే చేతగాని వాళ్ళుగా ఉంటున్నారు కనుక వృద్ధులు అంటున్నారు. అయితే వృద్ధాప్యం చేతగాంతం రావడానికి కారణం ఏంటంటే మీరు తీసుకున్న ఆరోగ్య నియమాలే, ఆరోగ్య పద్ధతులే. కనుక మీరు ఇప్పటి నుంచే జాగ్రత్త పడి మీ నశిస్తున్న కళాలను, డిజనరేట్ అవుతున్న కళాలను డిజనరేట్ చేసే విధంగా ఈ విధంగా మన శరీరానికి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ సత్వం ఇచ్చుకుంటూ ఉంటే 120 సంవత్సరాలు హాయిగా జీవించవచ్చు. అలా జీవించాలనుకున్న వాళ్ళు మా విషయరక్ష దీక్ష తీసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.